అల్లు అర్జున్ గారికి కూడా ఏం జరుగుంటుంది అనేది దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఆయనకి అంత మంచి లీగల్ టీమ్, అంత ఆయన చాలా పెద్ద విఐపి కదా అండి. హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ ఇండియా టుడే. తెలంగాణ, ఆంధ్ర కాదు, తెలుగు లోకమంతా ఉన్న తెలుగు జనాలకి మాత్రం కాక హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి. బీహార్లో, హర్యానాలో అల్లు అర్జున్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్. అండ్ పుష్ప అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారికి 100% జైల్ చూపించాలి అని ఎవరో ఒక్కరు ట్రై చేయకపోతే హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు జైల్. దట్ ఎవరు చేసి ఉంటారంటారు? అబ్బా, ఎందుకు ఎందుకు నన్ను అడుగుతారా అది? ఎందుకు? నేను ఇంతవరకు చెప్పాను కదా. మీరు న్యూస్ యాంకరా, నేను న్యూస్ యాంకర్నా? కానీ మీ దృష్టి తెలుసుకుందామని. సరే, మా కబుర్లు నాకు దృష్టి ఎంత ఉంది కానీ ప్రిసన్ లో రికార్డు కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొద్దు. నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను, హింట్స్ ఇస్తాను, కానీ ఓపెన్ గా చెప్పలేమండి. ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఈ విషయంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదండి. లీగల్ గా చూడాలంటే, లేదా ప్రాక్టికల్ గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే, అంటే పేరు చెప్పలేను, రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు ఏవన్స్, మరి ఆల్టర్కేషన్ అసాల్ట్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు, ఇంకా చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి. లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు. అంటే బయట తిరుగుతున్నారు, మనకే తెలుసు, ఎవ్రీడే వీ నో హూ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ అల్లు అర్జున్ గారిని హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అని చూపించడానికి ట్రై చేశారా, లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు. ఓకే, అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. అమాయకులు ఒక్క మాట కూడా నోరు జారి ఎప్పుడు ఎవరిని అనరు కాబట్టి వాళ్ళు కూడా అనరు, అది అర్థమైపోయింది. కానీ ఇది ఇజ్ ఇట్ టు షో దట్ హీ ఈస్ నాట్ అబౌట్ ద లా అండ్ వీఆర్ టేకింగ్. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్ అది. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఐ థింక్ 10 years old, ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి. ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబుల్ విషయం అది. సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే, పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు. దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవును, దాంట్లో సో మెనీ ఆర్గనైజర్స్ యూజువల్లీ టిపికల్లీ లాజికల్లీ చూస్తే అందరినీ చేశారండి. ఎఫ్ఐఆర్ లో A1 to A10 లో చూస్తే థియేటర్ ఓనర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్వశ్చన్ వేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో A11 ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నా? ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరని నాకు తెలియదండి, జనాలకి తెలీదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. పోలీస్ ఎంత చెప్పినా, వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అంత కిక్ అర్థం కాదు, అదే అంత పెద్దగా అనిపించదు. బట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశామండి, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆవేశం తగ్గుతుంది. అర్థమైంది. బట్ అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది. ఐ ఫీల్ పోలీస్ షుడ్ నాట్ గివింగ్ టు, పోలీస్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, పాలిటీషియన్స్ అయినా సరే, దే షుడ్ డూ వాట్ ఈస్ జస్ట్, దే షుడ్ డూ వాట్ ఈస్ కరెక్ట్. దేనికైనా ఒక లాబీ ఉంటుందండి. రేపు ఏదో ఒకటి జరిగింది, ఒక మైనారిటీ కమ్యూనిటీలో అఫెన్స్ జరిగింది అని అనుకోండి, అప్పుడు మైనారిటీని అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి, గిరఫ్తార్ చేయాలి అని ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి అది ఇది చెప్పలేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ నాట్ కాస్ట్, ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది, వాళ్ళు లాబీ చేస్తారు, వీ విల్ మేక్ దిస్ ఇంటూ అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా? వదలం కదా, ఎలా వదులుతాం? సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్
తీసుకోక ఉండకూడదు. మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి, కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. అల్లు అర్జున్ లోపల ఉన్నారు, థియేటర్ లోపల ఉన్నారు, ఏమో ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు, ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయ్యి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివెన్ బై ద థియేటర్ అండ్ ఆల్, సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే వాట్ ఈస్ హూ ఇస్ ద లా వర్కింగ్ ఫర్ అని, అంతేనా? హూ ఇస్ ద డిపార్ట్మెంట్, హూ ఆర్ ద డిపార్ట్మెంట్స్ వర్కింగ్ కాదు, ఫర్? ఇప్పుడు ఫ్రమ్ ద అథారిటీస్ తరపు నుంచా, అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్, దానివల్ల స్టాంపీడ్ అయింది, అనుకోకుండా వస్తే పెద్ద అడావిడి అయింది అంటున్నారు కదా. కానీ థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా చెప్పారు, ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అనో డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ వస్తే నేనైతే అథారిటీస్, గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం ప్రభుత్వం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా. నేను నమ్ముతున్నాను, నేను 100% నమ్ముతున్నాను. వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్కం ఉంటారు, న్యాయాన్ని పక్షం ఉంటారు అని నమ్ముతాం కదా. దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తార్ చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి. ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, మీరు చెప్పిన మాటల్ని నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు, పరువు తీస్తున్నారు కదా. అయినా కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మళ్ళీ వేశారు కదా మొన్న. అది ఏ సెక్షన్లో అని మీరు ఒకసారి నాకు చెప్పాలి. అంటే వేశారు, ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా అసలు అంటే కామన్ లీగల్ పాయింట్స్ కాదు, సామాన్యుల పర్స్పెక్టివ్ నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ ఉంది. అవును. రెండోది చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపీడ్ అయిందా అంటే అవుట్ ఆఫ్ 2000 people that were there, 1999 people also were part of the stampede. Should they all be arrested? ఇదిగోండి అలా దట్ ఈస్ ద థింగ్. నేను ముందే ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్. ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక ప్రాణం అయితే ప్రాణం పోయింది అనేది చాలా, మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా? తిరగదు. అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి, షీ హాస్ గివెన్ ట్రాన్స్ప్లాంట్, హీ ఈజ్ ఆల్సో అ పేషెంట్, షీ ఈజ్ ఆల్సో అ వల్నరబుల్ పర్సన్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న ఆ అబ్బాయి ఏం తప్పు చేశారండి? మన కర్మ అనుకోవచ్చు, ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు కదా. అదేనండి, ఉండండి, అది కాదు. దట్ ఈస్ somewhere we have to do justice for them. Okay, what is justice? You tell me what is justice. Is by arresting Allu Arjun garu, have we done justice? Has anything changed for them? Or have we at least given a point? Are we saying ikapai asalu pre release event lu gaani pedda pedda processions gaani stars ki cinema release ku sambandhinchina success meet lu jaragavani cheptunnara? Super. What is the point you are driving? Super question. ఇది కరెక్ట్ అయిన క్వశ్చన్. నిజంగానే ఇప్పుడు మేము వింటున్నాము, ఈవెన్ ద కంప్లైనెంట్ ఈస్ రెడీ టు విత్డ్రా హిస్ కంప్లైంట్ బికాస్ హీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ టు హ్యాపెన్. ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు? మేబీ హీ వుడ్ హ్యావ్ గివెన్ థింకింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పేముందండి? మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ థియేటర్లో, సంజయ్ థియేటర్లో ఎన్నో 100 ప్రీమియర్స్ జరుగున్నాయి. ఆ 100 ప్రీమియర్స్లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు పోయి ఉంటారు. నోబడి వుడ్ హావ్ ఇమాజిన్ కదా. ఓకే, సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంతా ఫాలో చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు
వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు? అల్లు అర్జున్ గారు ఎస్టిమేట్ చేస్తారా కూర్చుని వాళ్ళు 2,000 మంది వస్తారా 2,000 ఆర్గనైజర్స్ చేస్తారు అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా. అవును తప్పు రైట్ అనేది కదా, అండర్ ఎస్టిమేట్ చేశారు. అవును ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు. అవును అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు, వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది. దేర్ బికాస్ క్రౌడ్ గేట్స్ వేసిన గేట్స్ ని వేసిన ఇది దానికి ఏం చెప్తారు, బ్యారికేడ్స్ ని వేసిన గేట్స్ ని వేసిన బ్యారికేడ్స్ ని బ్రేక్ చేసుకొని పగలు కొట్టుకొని లోపలికి వచ్చారు. అవును లైక్ ఫ్లడ్ తుఫాన్ లాగా వచ్చారు. సో అక్కడ పోలీసు తక్కువ. ఇది స్టార్టింగ్ లో చూస్తే మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉంది. యూ కెనాట్ ఎస్కేప్, లైఫ్ హ్యాస్ గాన్. మేనేజ్మెంట్కి బాధ్యత ఉంది, వాళ్ళు కావాలని చేయలేదు కానీ ఉంది. పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాక పోలీస్ ఏం చెప్పాలి, అవును కాదు చెప్పాలి. దే హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్. మామూలుగా ఎప్పుడు ఇచ్చే ప్రొటెక్షన్స్ ఒక ఫార్మాలిటీకి ఇచ్చారు అంటే అది అలాంటి ఒక పెద్ద ఈవెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. పోలీస్ కూడా అల్లు అర్జున్ పాపులారిటీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. ఫ్యాన్స్ ఏం చెప్పాలి ఎనర్జీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. దే హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ రైట్. లేదు ఇలాంటి ఈవెంట్స్కి మనం పోలీస్ వీ విల్ నాట్ గివ్, యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ అని ఇఫ్ దే హ్యాడ్ డైరెక్టెడ్ ద మేనేజ్మెంట్ రైట్ యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు క్రికెట్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి, క్రికెట్ మ్యాచెస్లో ఆర్గనైజర్ ఈజ్ హ్యావింగ్ టు మేక్ కంప్లీట్ arrangements for security, safety and crowd control kada, and that they have to give the details of that to the state and the cops. ala meeru chepinchukondi. కరెక్ట్. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఇలాంటి ఈవెంట్స్కి ఇలా చెయ్యాలి అనేది చేపించుకోవాలి. సో వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు. దానివల్ల ఏమైంది, పబ్లిక్ క్వశ్చన్ ఇస్ నాట్ టువర్డ్స్ ద స్టార్, పబ్లిక్ క్వశ్చన్ ఇస్ టువర్డ్స్ ద స్టేట్. ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వడానికి ఇదంతా జరుగుతున్నాయి కదా. సో వాళ్ళకి అగైన్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ దెమ్ టోటలీ రెస్పాన్సిబుల్ బికాస్ దే పోలీసుకి వేరే పని ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ కస్తూరి గారు, ఒక్క నిమిషం కస్తూరి గారు, ఇప్పుడు మీరు చాలా మీకు భక్తి చాలా ఎక్కువ కాబట్టి ఏదో ఒక భక్తిపరమైన కార్యక్రమానికి మీరు వెళ్ళారు ఎక్కడో అక్కడ, పెద్ద పుష్కరాలో పోయారు, కుంభమేళా అవుతుంది, పోతారు జనం, అది అక్కడ ఎవరిని తప్పుపడతారు మీరు? దేవుడు ఐడల్ ని వెళ్ళి గిరఫ్తార్ చేయాలి. అది అంటే అడుగుతున్నాను మిమ్మల్ని బికాస్ అంటే దిస్ ఇస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అసెస్మెంట్ ఆఫ్ అంటే ద లా నీడ్స్ టు అండర్స్టాండ్ ఆర్ అట్లీస్ట్ ప్రెజెంట్ థింగ్. ఇకపై ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ ఇలాంటి ఇన్సిడెంట్ అదేనండి. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఇంకో చెప్తున్నా, ఫ్యాన్స్ కూడా అండి. ఇప్పుడు ఫ్యాన్స్ గురించి ఎవరు చెప్పలేరు బికాజ్ సెన్సిటివ్ అని, బట్ నిజం అంటే మనం నిజం ఒప్పుకోవాలి కదా. ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మరీ పిచ్చిగా వాళ్ళు కూడా ఎగ్జైట్ అయి ఉంటారు. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ పర్సన్, కానీ ఒక మాబ్గా అయిపోతే మాత్రం ఆ క్రౌడ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ యానిమల్. అవును, 1+1 is not 2, 1+1 is not 3, 1+1 becomes 3,000. అది totally different animal. అవును, I am a good person, but when 1,000 people are there, I am not that. ఆ crowd కి నాకు అసలు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అవును, ఆ మాబ్ మెంటాలిటీకి బాధ్యత ఉంది. ఒక లేడీ, ఒక పిల్ల అని కూడా చూడకుండా ఆ క్రౌడ్ అలా వచ్చింది అంటే ఆ ఫోర్స్ కి ఒక బాధ్యత ఉంది. మీరు అన్నారు మాబ్ మెంటాలిటీ అంటేనే చూడలేకపోవడం. మాబ్ మెంటాలిటీ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ కావాలని ఎవరు చేయలేదు కానీ ఇంటాక్సికేషన్ ఆఫ్ దట్ ఇది. సో we have to accept that. అక్కడ నేను అల్లు అర్జున్ గారికి బాధ్యత చెప్తాను. ఆయన బౌన్సర్స్ తీసుకొని వస్తున్నారు, ఎందుకు? మాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఆయన ఫ్యాన్సే కదా, ఆయన ఫ్యాన్స్ అయినా he knows it is his own fans but he is protecting himself but from not his everybody own can. fans. Yes, correct. So that means he has anticipated that there will be but that he will do ala kaadu kada, that he has gone to 2000 events అనుకోండి in the last 1 year.
ఆ 2000 ఈవెంట్స్ లో జరగకుండా ఒక చోట జరిగితే అవునండి, ఒక్కసారే అండి. ఇన్సూరెన్స్ ఎందుకు తీస్తాము? డైలీ చనిపోవాలి అని ఇన్సూరెన్స్ తీస్తామా మనం? తీయము. ఒక్కసారి జరిగితే కూడా తప్పే అండి. బౌన్సర్లు 4 పడతారు, 40 మంది ఉన్నా పడతారు. పర్సనల్ ప్రొటెక్షన్ అనే లెసన్ ఆల్రెడీ ఎప్పుడో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా ఆయనకి ఒక బాధ్యతగా ఉంది. ఇప్పుడు నుంచి ఇందాక నుంచి వచ్చే ఈవెంట్స్ లో he has to contribute to that also. పబ్లిక్ ప్రొటెక్షన్ Not he అంటే అల్లు అర్జున్ గారు కాదు, స్టార్స్ స్టార్స్ అండ్ సెలబ్రిటీస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. సో దే హ్యావ్ టు, వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్డ్? ద లెసన్స్ లెర్న్డ్ ఆర్, ఈవెన్ ఐ విల్ టెల్ ద ఫ్యామిలీ, ఫస్ట్ లెసన్ వాళ్ళకే చెప్తాను. పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీస్ ప్లీజ్ ఈ ఫస్ట్ షో గోలాలో ప్లీజ్ మీరు వెళ్ళకండి. నేను ఫిల్మ్లో ఉన్నా, నేను చెప్తున్నాను, ఒక తల్లిగా కడుపు మంటలో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్. పర్సనల్ బాధ్యత అండి ఇది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే, 2 పిల్లలు ఉన్నా మీకు మూవీ అనేది అవసరం లేదంటాను నేను మూవీస్లో ఉన్నా, నేను చెప్తా. ఆ పిల్లలు భవిష్యత్తే మనకి కావాలి. ఎప్పుడైనా ఒకసారి ఓకే, ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే, కరెక్టే, కానీ ఇలాంటి ఫస్ట్ షోలు, అడ్వెంచర్లు, ఇలాంటి విషయాలు అసలు వద్దు. ఇది ముందు తెలియకపోయింది. ఇప్పుడు ఒక ఇలాంటి ఒక హారర్ జరిగిన తర్వాత అందరికీ లెసన్స్, ఫ్యామిలీస్కి లెసన్స్. మీరు ఫస్ట్ షో వెళ్ళకండి. మీ ఫ్యామిలీని 100%, ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ షోకి తీసుకెళ్ళక. అర్థం కాలేదు, నేను ఎప్పుడు ఫస్ట్ షో చూసే ఫ్యానే. అప్పుడు ఎందుకు అది ఆ రోజు చూస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ గోలా చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, థియేటర్లో ఇది సంథింగ్ విసురుతూ ఉంటారు, మనకి ఏం డైలాగ్స్ కూడా వినపడవు. దానికన్నా బెటరు థర్డ్ డే పోవడమే మనం ఎంజాయ్ చేయడానికి బెటరు. అలాంటి పిచ్చి ఫ్యాన్గా ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి? లెసన్ నెంబర్ 2, ఫ్యాన్గా ఉంటే, యు ఆర్ సచ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే, యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 and 30 అంటే ప్లీజ్ యు గో, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. మీరు రిస్క్ చేసుకోండి. మిమ్మల్ని, మీతో పాటు మీ ఫ్యామిలీని, అదర్స్ని రిస్క్లో ప్లీజ్ పడేయండి. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసను, స్టార్స్ మీరు, వి లవ్ యూ కాబట్టి, you also love us by giving us protection. yes you give maximum అంటే టేక్ హై. నన్ను ఎవరు చూడ్డానికి వస్తారు అని ఎవరు అనుకోరు కదా, అందరూ వస్తారు అనే అనుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచి ఒక ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సిఎస్ఆర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు వీఆర్ గివింగ్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద గవర్నమెంట్. అలా మేక్ ఇట్, no need for directions from state or police. You make it a standard procedure that you give bigger security arrangements. Same thing for organizers. మీరు ఈ మూవీ ప్రీమియర్ అని కాదు, ఏ పెద్ద ఈవెంట్ అయినా learn from sports events and give that kind of arrangements. లేదా వద్దు, చెయ్యొద్దు. అది ద లెసన్ ఫర్ కాప్స్కి లెసన్ ఏంటంటే, మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంట్రోల్ ఇట్, మీరు పర్మిషన్ ఇవ్వండి, లేదా పర్మిషన్ ఇవ్వకండి. అంతే కదా. చెప్తే వాళ్ళు చేసే అవకాశం ఉండదు, చేసుండేవారు. వీళ్ళు ముందే నో అని చెప్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసుండేవారు కాదు కదా. వీళ్ళు ముందే చెప్పుంటే, సారీ అండి మేము ప్రొటెక్షన్ ప్రాబ్లం వస్తుంది చేసుండేవారు కాదు కదా. ఇది ఒకటి చెప్తాను చూడండి కస్తూరి గారు, ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కూడా 100 ఈవెంట్స్ లాంటివి జరుగుతున్నాయి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఏ ఈవెంట్ లో ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ మిస్‌హ్యాప్ ఇప్పుడు అయిందండి. ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏదో ఒక రెగ్యులేషన్ ఉండాలి. క్రౌడ్ రెగ్యులేషన్ ఏంటంటే, మీకు ఒక లోకల్ ప్రెమిసెస్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది పడుతుంది, ఆ ఏరియాలో ఎంతమంది పడతారు, ఇలాంటి ఒక కాదు, కొన్ని రూల్స్ ఇప్పుడు ఫార్ములేట్ చేయాలి. ఎలా అంటే, లేడీస్ ఒక తరపు, జెంట్స్ ఒక తరపు,
లైన్స్ మధ్యలో గ్యాప్ అది కదా మనకి ఇలాంటి చాలా రూల్స్ ఫార్ములేట్ చేయాలి. ఎందుకు ఇప్పుడు వరకు లేదు కదా అనేది కాదు, ఇప్పుడు కావాలి కదా. అంతే. ఇప్పుడు ఇలాంటి ఒక ఒక ఆ, ఒక సంభవం జరిగింది కదా. సో దుర్ఘటన ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి వీ హ్యావ్ టు టేక్. తప్పకుండా. ఐ థింక్ యువర్ పాయింట్స్ ఆర్ ఆల్ వెల్ టేకెన్ కస్తూరి అండ్ గారు. స్టేట్ ఆల్సో పబ్లిక్ సెంటిమెంట్ని కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు స్టేట్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకో మాట ఏం చెప్పాలంటే సెన్సిటివిటీ. ఆయన ఒక కోరికగా నేను చెప్తున్నాను, వెరీ వెరీ generous of him. He expressed his anguish. He announced monetary aid 25 lakhs అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆ మూవీలో సంబంధించిన అందరూ, ఎందుకంటే మూవీలో పాపం ఆయనే జైలుకి వెళ్ళారు. అది యాక్చువల్లీ ఆ మూవీలో ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్, అంతే కదా. సో ఆ గ్రూప్ ఎఫర్ట్లో లాభం ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరూ దాంట్లో కొంచెం దే హ్యావ్ టు ఆల్సో కలిసి చేయాలి అనేది నాకు అనిపించింది. నాకు ఐ థింక్ దట్ ఈస్ పబ్లిక్ సెంటిమెంట్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీగల్ టీమ్ ఇస్ అడ్వైసింగ్ హిమ్ నాట్ టు గో అండ్ సీ దట్ చిన్న బాబు. ఐ ఫీల్ ఇఫ్ హీ గోస్ ఇట్ విల్ బి అ బెటర్ జస్టిస్. బట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా ఇక్కడ అంటే పరిస్థితి ఎంత అనూహ్యంగా మలుపులు తిరిగిందంటే దట్ హీ వాజ్ అరెస్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్ వాస్ బికమ్ అ వెరీ బిగ్ న్యూస్ మనకి మొత్తం అంతా కూడా. I think while being sensitive, it is natural that he will take care of his interest. లీగల్ టీమ్ ఏ చెప్తారో చెప్తారు, కస్తూరి గారు చెప్పారని చెప్పి నా లీగల్ టీమ్ నాకు అన్ని కరెక్ట్ అడ్వైస్ ఏమి ఇవ్వలేదు, కొన్ని తప్పు అడ్వైస్ కస్తూరి గారు కదా. బట్ హిస్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ వే. వి ఆర్ నాట్ పోలికనే లేదు. పుష్ప ద ఫైర్, పుష్ప ఐ మీన్ బేసికలీ నో కంపారిజన్. బట్ అగైన్ దీంట్లో దే విల్ నో ద ఇన్సైడ్ స్టోరీ కదా. దాంతో పాటు ఈస్ టేకింగ్ కేర్ బికాస్ అక్కడ ఏదో ఇన్సైడ్ స్టోరీ ఉన్నట్టే ఉంది. దిస్ ఇస్ ఆల్ దిఖావా, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ దట్ వీ డోంట్ నో. అది వీ డోంట్ నో. మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు మీరు ఏమైనా చెప్పారంటే. నో, అది ఇలా చెప్తాను. దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఒక థియరీ ఉంది, ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఐ ఫీల్ వెన్ ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలు అన్ని చూస్తే చాలామంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ, ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు, ఆయన ఇంకా మధ్యలో హేమ గారు, రకరకాల కేసుల్లో మెనీ పీపుల్ వర్ టేకెన్ టు కస్టడీ అండ్ ఆల్ దట్ ఫర్ బై డిఫరెంట్ సిచ్యువేషన్స్. అయ్యో ఇలాగే కంటిన్యూ అవుతే చంచలగూడలో ఫిల్మ్ సిటీ ఒక వింగ్ అక్కడ షూటింగ్ పెట్టుకోవచ్చు అంటారు. దేవుడా అలా ఉంది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అదే ఫార్ములా అదే కార్ రేసింగ్ తాలూకు దీనిలో ఆయన ఏదో ఎఫ్ఐఆర్ ఆయన A1గా అక్యూజ్ అయి ఉన్నట్టు తెలుస్తోంది. సో కేటీఆర్ గారు మరి అక్కడ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది కూడా చంచలగూడ బికేమ్ హెడ్లైన్ ఏరియా అన్నమాట. కానీ ఒకటి అడుగుతాను కస్తూరి గారు, కేటీఆర్ గారు అగైన్ ఉంటుందండి పొలిటికలీ అంటే బేసికలీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్స్లో చట్ట వ్యవస్థ అండ్ లైక్ యు రైట్లీ సెడ్ అఫ్ కోర్స్ ఆల్ దీస్ జరిగిన మొత్తం. నేను పాజిటివ్గా చెప్పనా తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పబ్లిక్కి. ఎవ్రీడే వీఆర్ ఫేసింగ్. అంటే పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు అది పబ్లిక్ని అఫెక్ట్ చేయదు, వైట్ కాలర్ క్రైమ్స్ అనేది పోయి ఇప్పుడు మూలకి నార్కోటిక్స్ అలాంటివి అవుతున్నాయి. వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ కూర్చోవచ్చు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇక్కడ చూపిస్తున్న ఆ ప్రతాపం, హీరోయిజం, తొందర, స్పీడ్, జోష్, సో సేమ్ అలాగే ఎనిమీస్ ఆఫ్ సొసైటీ ఉన్నారు కదా, వాళ్ళ మీద చూపిస్తే 100% వీ విల్ బి హ్యాట్స్ ఆఫ్. అంటే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని నోబడీస్ అబౌట్ ద లా అని పాయింట్ ప్రూవ్ చేశారు. వీ హ్యావ్ టేకన్ దట్ పాయింట్. మీరు ఇలాగే గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పనిషింగ్ ద పీపుల్. గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ స్విఫ్ట్ ఇన్ పనిషింగ్ క్రిమినల్స్ ఇన్ ద స్టేట్ అని వస్తే
వేరే పాయింట్ ప్రూవ్ చేయడానికి అవసరమే లేదు. అప్పుడు యునానిమస్ గా అందరూ తలొగ్గాల్సిందే అని తెలిసిపోతుంది. బికాస్ అదే నాకు అన్నారు కదా. ఇంకో కోరిక ఉంది. అగైన్ నేను పాలిటిక్స్ ఇప్పుడు నేను తెలంగాణ పాలిటిక్స్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఫాలోయింగ్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ బీజేపీ. సో నాకు చూస్తూ ఉంటే ఐఎమ్ నాట్ అన్ ఎనిమీ ఆఫ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ అ క్రిటిక్ ఆఫ్ ఎనీవన్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆయనే ఒక హీరో, he's a star, okay? And I'm a big fan of the way he speaks. ఎప్పుడు వినీతంగా సునీతంగా మాట్లాడతారు. సూపర్ హీస్, ఓకే? బట్ ఒక్క మాట ఒక ఫిల్మ్ పర్సన్గా నాకు ఐ ఫీల్ బ్యాడ్. ఒక్క మాట అన్నారు, అది మాత్రం నాకు యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ చెప్పి తీరాలి, వేరే దారి లేదు. వీళ్ళేంటి బార్డర్లో వెళ్ళి యుద్ధం చేశారా, అన్నిట్లో బాగా ప్రాఫిట్ చేశారు కదా, పైసలు సంపాదించుకున్నారా అని ఒక మాట చెప్పారు. అంటే ఈజ్ ఈ జస్టిఫైయింగ్ ది అరెస్ట్? ఈజ్ ఈ సేయింగ్ దోషి అంటున్నారా? ఒక యాక్టర్ని దోషి అంటున్నారా? ఫిల్మ్ వాళ్ళు అందరూ దోషి అంటున్నారా? మరి బార్డర్లో వెళ్ళి ఫైట్ చేశారా అన్నారు కదా. చేయలేదండి, మనం చేయలేదు, ఓకే. అంటే ఎంతమంది పాలిటీషియన్స్ చేశారు అంతే కదా. ఎంతమంది రకరకాలుగా ప్రాపర్టీస్, అసెట్స్ ఓవర్ ఇన్కమ్ అనే కేసులో రకరకాలుగా ఇక్కడే చాలా మంది ఉన్నారండి. చాలా కేసులు ఉన్నాయి, ఈడీ కేసెస్లు ఉన్నాయి. వాళ్ళందరూ అది అంతా ఎక్కడ సంపాదించారు? బార్డర్లో వెళ్ళి మమ్మల్ని కాపాడి సంపాదించిన డబ్బులు అవి. సో అది అలా ఎవరిని తక్కువ చేయడం ఎందుకు? పీపుల్ ఆర్ కోఆపరేటింగ్ విత్ ద లా. అల్లు అర్జున్ గారు ఇస్ కోఆపరేటింగ్ విత్ ద లా. ఎందుకు తక్కువ చేసి? ఎస్, హీఈస్ నాట్ అబౌవ్ ద లా, బట్ హీఈస్ నాట్ అ బ్రేకర్ ఆఫ్ ద లా కదా. అవును. వెల్, ఇన్ దేర్ వే కల్పబుల్ హోమిసైడ్ అంటే మరి అంత పెద్ద అక్యూజేషన్ పెట్టినప్పుడు ఇండైరెక్ట్లీ హెస్ బ్రోకెన్ ద లా అని అంటున్నారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే అనుకోకుండా అవుతుంది. యాక్చువల్లీ మోటివ్ లేని హోమిసైడ్ అన్నది ఏదో ఒక కోపంలో, ప్యాషన్లో కొట్టుకున్నాము, బాగా ఒక దెబ్బ ఇస్తే అనుకోకుండా అవతల వాళ్ళు చనిపోయారంటే అది హోమిసైడ్ అంటారండి. కల్పబుల్ హోమిసైడ్ అంటే దాంట్లో నీ బాధ్యత ఉంది, నీ వల్లే కదా ఆయన చనిపోయారు అనే ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత కూడా ఇక్కడ చాలా డిబేటబుల్, చాలా డిబేటబుల్. అది ఓకే, అది దట్ ఇస్ ఆల్రెడీ మీరు బట్ నాకేంటంటే చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదా nobody is above the law అని. అంటే will he take the same action against his own party people? If he does that, then no questions, salute. ఇప్పుడు అక్కడే ఇప్పుడు అదేమో ఫిల్మ్ పీపుల్ని అపమానించడం, హేళన చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిస్ సిట్టింగ్ మినిస్టర్ ఏమేమో చెప్పింది, అస్సలు అపార్థాలు వేశారు. దాంట్లో ఒక్క చునుక కూడా, కొండ సురేఖ గారు ఒక్క చునుక కూడా దాంట్లో సత్యమే లేదండి. ఏమేమో చెప్తున్నారు, ఫుల్ మరి క్రియేటివ్ రైటింగ్ చేశారు. ఆ క్రియేటివ్ రైటింగ్ అంటే చాలా డర్టీ ఆబ్జీన్గా ఉంది. దానికి nobody has taken action అంటారు కదా. ఇట్ ఈస్ యాక్చువల్లీ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్. ఏం యాక్షన్ అయింది? అది కూడా క్రిమినల్ ఆఫెన్సే. ఏమైంది? చెన్నైలో కస్తూరి గారు ఏదో పాప మామూలుగా ఏదో మాట్లాడితే కస్తూరి గారు మాత్రం 3 రోజులు వెళ్ళిపోయారు. అది అక్కడ ఇలా నేను అడిగితేనే, ఇప్పుడు ఇలా అడుగుతున్నాను కదా, వాళ్ళకి అది బాధ వేస్తుంది కదా. సో దెన్ దే మే ఫీల్ ఐ హావ్ టు బి పనిష్డ్ ఫర్ దట్. అలాంటి వెండటా పాలిటిక్స్ అనే పర్సెప్షన్ ఈ గవర్నమెంట్ మీద రాకూడదు అనేది నా ఆశ. బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్. బట్ దాంట్లో ఇలాంటి సంశయాలు వస్తే తప్పకుండా ఇంకా 4 years ఉంది, ఇలాంటి క్రిటిసిజం రాకూడదు కదా. ఎందుకు? ఫిల్మ్ వాళ్ళు ఏం చేశారు తప్పు? వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే జనాలు హ్యాపీగా ట్యాక్సెస్ ఇస్తే
ట్యాక్సెస్ కట్టాలంటే స్టేట్కి మనం గ్రంబుల్ చేసుకొని కంప్లైంట్ చేసి ఛా ఇంత అయిపోయింది అని ఇస్తాము. మనకే అది మంచిది కానీ మనం ఇస్తాము. ఆ, కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో వేరే టైప్లో కూడా మనం ఖర్చులు ఇస్తాము. ఇదంతా వీ విల్ నాట్ అప్రిషియేట్. బట్ ఒక మూవీ ఆర్టిస్ట్కి ఎప్పుడు ఛా నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఎవరు ఇవ్వరు. చాలా సంతోషపడి మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆ డబ్బుల్ని మనం ఎందుకు కామెంట్ చేయాలి? అదే కారణం అంటారు. అది కారణం ఏంటదు. బట్ మీరు అన్నట్టుగా ఎవరిని స్పేర్ చేయము, మాదే పై చేయి, చట్టం అందరికీ సమానం అని చెప్పే ఒక దిశగా, ప్లస్ మీరు అన్నట్టుగా లోపల యాంగిల్స్ ఏమన్నా మనకు తెలియదు. బట్ యువర్ పాయింట్ ఇస్ వెల్ నోటెడ్. ఇది ఇంత జరిగాక కరెక్ట్, అండ్ ఆ సొల్యూషన్ షుడ్ కమ్ అప్ సో దట్ ముందు ముందు ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు మళ్ళీ. ఎందుకంటే ఒక కుటుంబం అక్కడ అల్లాడిపోయింది. అండ్ అలాగే అల్లు అర్జున్ గారికి కూడా నేను దాంట్లో ఒక నింద దేవుడికి కూడా చెప్పాలి. దేవుడికి అసలు కళ్ళు లేదు, హృదయం లేదు అని అనిపించింది ఆ రోజు. దేవుడే ఏంటి ఇది చూస్తున్నావా నువ్వు, ఎందుకు ఇలాంటి ఆయన వేసే క్యాల్కులేషన్ మాకు అర్థం కాలేదండి. ఎంతో మంది మరి నేరలు ఎక్స్క్యూజ్ మీ ఎంతో మంది ఉన్నారు, నేరలు చేసి చాలా చక్కగా ఉన్నారు, బ్రతుకుతున్నారు. ఏం పాపం చెయ్యని ఒక చిన్న పిల్లకి ఇంత ఘోరం, ఆ తల్లికి ఇంత ఒక దుర్మరణం ఎందుకు? చాలా దురదృష్టకరం నిజంగా. అసలు ఇట్స్ హార్ట్ రెంచింగ్. ఎవరు తప్పు అంటే దేవుడు తప్పు అంటాను నేను కదా. ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసేవారు ఆయనే కదా, నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా. అది సెంటిమెంటల్గా మనం మాట్లాడచ్చు. బట్ లీగల్గా మీరు లాయర్గా, అడ్వకేట్గా, ఒక ఫిల్మ్ పర్సనాలిటీగా, ఒక స్ట్రాంగ్ వాయిస్గా, ఒక యాక్టివిస్ట్గా మాట్లాడిన విషయాలన్నీ కూడా తప్పకుండా ఐ థింక్ దే విల్ రీచ్ ఆల్ ద రైట్ పీపుల్. బట్ కస్తూరి గారు, వీఆర్ ఆల్ డైయింగ్ టు నో, మీరు 3 రోజులు జైల్లో ఏం చేశారు? ఎలా ఉంది అల్లు అర్జున్ గారు ఏం చేసి ఉంటారు చెప్తా. జైల్లో బెడ్ ఇవ్వరు. మీరు అనుకున్నవచ్చు అందరికీ విఐపీసీకి విఐపీ సెల్ ఉంటుంది, స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. నాట్ ఫర్ రిమాండ్ ప్రిజనర్స్. ఇది ఈయన వెళ్ళింది వచ్చి రిమాండ్, కన్విక్టెడ్ కాదు. అవును, కన్విక్టెడ్ ప్రిజనర్స్ కి యూ కెన్ ఆస్క్ ఫర్ స్పెషల్ కేటగిరీ. మీకేమైంది చెప్పండి అసలు. నాకు రిమాండ్ ప్రిజనర్ ని నేను కూడా అంటే జుడిషియల్ కస్టడీ అంటే ఏంటో, రూమ్ ఉంటుందా, సెల్ ఉంటుందా, మూచలు ఉంటాయా? అవును అవును, రెగ్యులర్ గా అంటే అలా. బెడ్ లేదా? బెడ్ నేల మీద పడుకోవాలి. నేల బెడ్షీట్ ఇస్తారు, ఒక 2 దుప్పటి ఇస్తారు, కప్పుకోవడానికి ఒక దుప్పటి, కింద వేయడానికి ఒక దుప్పటి ఇస్తారు. నేను చెప్పాను కదా, లోపల వెళ్ళాక కూడా నాకు ప్రిజన్ ఇస్ డిఫరెంట్, ప్రిజన్ ఆఫీషియల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాప్స్. వాళ్ళు కూడా నాకు ఎంత వీలవుతుందో లీగలీ పర్మిసిబుల్ సహాయాలు చేశారు. అంటే దుప్పటి, కొత్త దుప్పటి ఇచ్చారు, పళ్ళం కొత్త పళ్ళం ఇచ్చారు, లోట కొత్త లోట ఇచ్చారు. వాళ్ళకి చేయగలిగినంత వాళ్ళు చేయగలిగినంత అంతా చేశారు. దే ట్రీటెడ్ మీ వెరీ వెల్. బట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ 49 ప్రిజనర్స్ ఉన్నారు. ఐ వాజ్ హౌస్డ్ ఇన్ ద క్వారంటైన్ వార్డ్. క్వారంటైన్ వార్డ్లో ఎట్లా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని అక్కడ ఒక 1 వీక్ వరకు అక్కడ పెట్టి, తర్వాత వాట్ ఆర్ ద ఆర్డర్స్ అని చూసి రిమాండ్ ప్రిజన్కి పంపుతారు. కన్విక్టెడ్ ప్రిజన్ అనేది ఇంకా డిఫరెంట్. సో అక్కడ అయితే ఆ క్వారంటైన్లో అందరూ కొత్తగా ఉంటారు, కానీ కొన్ని ప్రిజనర్స్ ఉంటారు ఆ వార్డ్లోనే ఉంటారు, ఆ బ్లాక్లోనే ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే ఫారిన్ ప్రిజనర్స్. నేను వెళ్ళినప్పుడు 3 నైజీరియన్స్, ఒక సౌత్ ఆఫ్రికన్ లోపల, అందరూ ఇలా ఉన్నారు హ్యూజ్గా. వాళ్ళు అక్కడే ఉంటారు. నార్కోటిక్స్ కేసు, మెత్ టాబ్లెట్స్. భయవేస్తుందా మీకు? వాళ్ళని చూస్తే చాలా ఇదిగా ఉంటుంది, ఒక అబ్బో అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళు యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. దే ఆర్ లైక్ అది ఎలా వస్తారు. మా దగ్గర పళ్ళం ఉంటే పళ్ళం తీసుకుంటారు, బకెట్ ఉంటే బకెట్ అడుగుతారు. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, వేరే ఎవరిని లాంగ్వేజ్లో అడగడం రాలా, నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. తమిళ్లో కూడా మాట్లాడతారు, ఓన్లీ భూత మాటలు మాత్రం తమిళ్లో. అమ్మా తర్వాత బూతులు, అమ్మా తర్వాత బూతులు, ఈ 2 చెప్తారు నైజీరియన్ వాళ్ళు. సో వాళ్ళు అయితే మీ గ్లాస్ అడిగారా? అన్నీ అడుగుతారు.
ఏమడతారు? ఇప్పుడు మాకేమ ఏంటంటే నేను అంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు షేర్ ఆర్ వాట్ ఆర్ గివ్? గివ్. హే గివ్ మీ యువర్ గ్లాస్ అలాగా? సో నాకు వాట్ దే డిడ్ ఇస్ దే పుట్ మీ ఇన్ అ సెపరేట్ సెల్. ఎవరు నా దగ్గర నాతో తోడు ఎవ్వరు లేరు, బికాస్ ఫర్ మై ఓన్ సేఫ్టీ, రైట్? ఫస్ట్ డే అయితే నేను పిచ్చి అయిపోతాను అనిపించింది నాకు. ఫస్ట్ డే కదా, నేను అసలు మైండ్లో లిస్ట్లో లేని ఒక విషయం, జైలుకి వస్తామని ఎవరు ఊహించుకుంటారండి? అది మరి ఏం చేసినందుకు, ఏం చెయ్యక వచ్చాము, ఎవరికో నచ్చలేదు అని వచ్చామంటే చాలా కష్టం. అప్పుడు గోడలంతూ అలా లోపలికి వస్తున్నట్టు అనిపించింది. ఆ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే, చుట్టుతూ ఉంటే అది ఏమవుతుంది అని ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రేజీ థాట్స్ విల్ కమ్, బికాస్ టోటల్ ఒంటరితనం అన్నమాట. సో నేను ఆ నైట్ అంతా టైం ఏంటి లోపలికి వెళ్తే నో జ్యువెలరీ, నథింగ్. అండ్ లోపల వెళ్ళడమే ఒక అడ్వెంచర్. అది స్ట్రిప్ సెర్చ్, కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ? ఎలా పుట్టామో అలా నిలబడాలి. బాబోయ్. మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా దాచుకున్నామా, పాళ్ళల్లో, తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు. మస్ట్ హావ్ బీన్ సో ట్రామాటిక్ స్టోరీ మీకు. చాలా, అంటే మొట్టరు స్క్వాట్స్ చేయమని చెప్తారు. 3 సార్లు కూచి నిలపడు అంటారు. మనం చెయ్యాలి. అప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా దాచుకుంటే, భగవంతుడా, ఏవైనా దాచిపెట్టుంటే అది బయట వచ్చేసి. ఇది మనకి ఎంత మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు 100% సచ్చినట్టు ఉంటుంది. మంచి లైఫ్, చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి, ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు నన్ను అవును అని చెప్పలేదు. ఎస్ మేడం, అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు. వాళ్ళకి వీలంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు. కానీ చేసి తీరాలి కదా, చెయ్యాలి కదా, దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు, ఆయన ఇంకా టైం ఉంది, బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత నాకు జైలుకి వెళ్ళారా, ప్రిజనర్ రికార్డు ఉంది, ఫోటో తీసి ఉంటారు, నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, రికార్డులో నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు, నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు, 644788 నా నంబరు. నాకు ఒక ప్రిజన్ రికార్డు ఉంది, లైఫ్ టైంకి అది ఉంది అక్కడ. సో సాడ్. తప్పు చేశానా లేదా అనేది తర్వాత వర్డిక్ట్ వస్తుంది, కానీ ప్రిజన్లో నాకు రికార్డు ఉంది. నాకు ఉంది, అక్కడ మర్డర్ కాన్విక్ట్కు కూడా ఉంది, గంజా అమ్మిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్లో వెళ్ళాను. కానీ ఉన్నట్లో అక్కడ అక్యూజ్ పీపుల్లో చాలామంది వారు నిర్దోషులు.